ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. సృష్టిలో ఒక జీవికి ప్రాణం పోసే అద్భుతమైన వరం మాతృత్వం. ఒక మహిళ గర్భం దాల్చిన మొదటి రోజు నుండి 12 బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకు శారీరకంగా, మానసికంగా ఎంతో మద్దతు అవసరం. సరైన వైద్య సంరక్షణ కూడా అవసరం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు, ముఖ్యంగా సామాన్య మహిళలకు అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా, అత్యంత చేరువలో అందిస్తున్న దేవాలయాలే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఈరోజు మనం ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు అందిస్తున్నటువంటి సంజీవని లాంటి వైద్య సేవల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ బండారి కావ్య గారు. వారిని అడిగి ఈ ప్రాథమిక కేంద్రాల్లో లభిస్తున్నటువంటి సేవల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు లభిస్తున్న సేవల గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? తప్పకుండా. మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకి వాళ్ళు గర్భం దాల్చక ముందు నుండే స్టార్ట్ అవుతుంది సర్వీస్ అనేది. ఏ విధంగా అంటే ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్ అనేది ఉంటుంది. అందులో మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటారనమాట, అంటే వాళ్ళు గర్భిణీ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్లో పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, అంటే వాళ్ళ లాస్ట్ బహిష్టు తేదీ అనేది నోట్ చేసుకుని ఉంటాం ఎల్ఎంపీ రిజిస్టర్లో. ఆ రిజిస్టర్ ప్రతి ఆశ దగ్గర ఉంటుంది. ఆ ఆశ తన కింద వస్తున్న ప్రతి హౌస్ టు హౌస్ సర్వే వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఎలిజిబుల్ కపుల్, ఉంటే తన లాస్ట్ బహిష్టు ఎప్పుడు అనేది ఆ రిజిస్టర్లో నోట్ చేసుకుంటుంది. సో ఎవ్రీ మంత్ వాళ్ళ పీరియడ్స్ని మేము ట్రాక్ చేస్తుంటాం గవర్నమెంట్ నుంచి. సో ఇన్ కేస్ ఈ మంత్ తనకి బహిష్టు రాలేదు, సో ఆశ ఐడెంటిఫై చేస్తుంది ఆ కేస్ని. ఈ మంత్ అమ్మ నీకు పీరియడ్స్ మిస్ అయినాయి, సో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిద్దాం అని చెప్పి హోమ్ బేస్డ్ కూడా కిట్స్ ఉంటాయి, ఇంట్లో ఇచ్చి చూస్తారు. ఓకే పాజిటివ్ వచ్చింది మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే వాళ్ళని మన పిహెచ్సి దగ్గరికి తీసుకొస్తారు. సో వాళ్ళు పిహెచ్సికి రాగానే ఫస్ట్ మనం మళ్ళీ యూపీటీ అనేది రిపీట్ చేసుకుంటాం. సో యూపీటీ పాజిటివ్ వచ్చింది అంటే అక్కడి నుంచి తనకి మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాంటీనేటల్ సర్వీసెస్ అని అంటారు. అందులో మొదటిగా రిజిస్ట్రేషన్. సో ఎర్లీ రిజిస్ట్రేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ సహజ ప్రక్రియ మనకి. అది మనం ఫస్ట్ నుంచి కూడా దానికి సపోర్టివ్ ఉంటే, దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ కానీ సర్వీసెస్ కానీ ఇస్తూ వెళ్తే మనకి నార్మల్ డెలివరీ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ప్రెగ్నెంట్ అయ్యారు కానీ వాళ్ళు ఎవరికి చెప్పలేదు, లేదంటే ఇట్లా బహిష్టు వాళ్ళు మిస్ అయినది చూసుకోలేదు అనుకోండి, బేబీ డెవలప్ అవ్వడానికి అవసరమయ్యే న్యూట్రిషన్స్ కానీ విటమిన్స్ కానీ సప్లిమెంటేషన్ అందదు. అలాంటి టైంలో బిడ్డ సరిగా పుట్టకపోవడం, లేదంటే ఆటోమేటిక్గా స్పాంటేనియస్ అబార్షన్ అయిపోవడం అనేవి జరుగుతుంటాయి. సో ఎర్లీ డిటెక్షన్ అనేది మనకు అందుకు చాలా ఇంపార్టెంట్. మన దగ్గరికి ప్రెగ్నెంట్ లేడీ గర్భిణీ స్త్రీ రాగానే మొదటిగా మనము బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం. అందులో మొదటిది బ్లడ్ గ్రూప్. తన బ్లడ్ గ్రూప్ ఏంటి, RH నెగిటివా పాజిటివా అనేది చూసుకుంటాం. ఆ తర్వాత తనకి ఎంత రక్తం ఉంది, రక్తహీనత ఏమన్నా ఉందా అనేది చూసుకుంటాం. అది కాకుండా పలు రకమైన వ్యాధులు, HIV కానీ, హెపటైటిస్ B కానీ, సిఫిలిస్ అనే వ్యాధి కానీ, ఇట్లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుని బేసిక్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, బేసిక్ ప్రొఫైల్, ANC ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ టెస్ట్లన్నీ మనం చేసుకొని ఏదైనా తనకి ఇబ్బంది ఉందా అనేది చూసుకుంటాం. తన రక్త పరీక్షలు అన్నీ మామూలుగా ఉన్నాయి అంటే తను మన దగ్గర రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి తనకి ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ మనం ఇస్తాం. ఫస్ట్ 3 నెలలు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటారు, అలాంటివి రాకుండా మనం బిడ్డని కాపాడుకోవచ్చు. ఇంకా మంచిది ఎప్పుడు అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికంటే ముందు 2-3 నెలల ముందు నుంచే తన ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ వాడితే ఇంకా హెల్ప్ అవుతుంది మనకి బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి. సో ఫస్ట్ 3 నెలలలో ఫోలిక్ యాసిడ్ మరియు మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తాము ఎర్లీ రిజిస్ట్రేషన్ అవ్వగానే. మేడం, మరి ఫస్ట్ ఒక మహిళ తాను గర్భం ధరించాలని తెలిసినప్పుడు ఫస్ట్ పిహెచ్సికి వచ్చి చేయాల్సిన పని ఏంటి? తను ఫస్ట్ పిహెచ్సికి మా దగ్గరికి రాగానే, తను మా దగ్గరికి రావడం వరకే తన పని. ఆ తర్వాత తను ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం మేము గైడ్ చేస్తుంటాము. బేసిక్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకున్న తర్వాత సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక స్కాన్ తీయిస్తాము. ఎందుకంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీతో పాటు ఇంకా కొన్ని కండిషన్స్లో కూడా పాజిటివ్ వస్తుంది. హైడటిఫామ్ మోల్ కానీ మోలార్ ప్రెగ్నెన్సీ అని అంటారు. అంటే దాంట్లో ఏంటంటే బేబీ ప్రెగ్నెంట్ ఉండరు కానీ కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డేటింగ్ స్కాన్ అని ఒక స్కాన్ ఉంటుంది. అది ఎప్పుడైతే వెంటనే తను ప్రెగ్నెంట్ అని మనకు తెలియగానే ఆ స్కాన్ ఒకటి అడ్వైస్ చేస్తాము.
ఆ స్కాన్లో మనకి తెలుస్తుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అనేది చూసుకొని అప్పటి నుంచే మనం తనకి చెప్తాము ఇది నీ లాస్ట్ బహిష్టు తేదీ కాబట్టి దీన్ని బట్టి మేము ఈడీడీ అనేది క్యాల్కులేట్ చేస్తాం, తన డెలివరీ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది అది ముందే తనకు చెప్తాము. దానివల్ల ఏంటంటే మనకి బర్త్ ప్లానింగ్ కూడా ఈజీ అవుతుంది. పేషెంట్ రాగానే టెస్ట్లు చేసుకుంటాం, స్కానింగ్ అవుతుంది, అది అవ్వగానే ఇది హై రిస్క్ కేసా నార్మల్ కేసా. హై రిస్క్ కేసు అయితే బర్త్ ప్లానింగ్లో హయ్యర్ సెంటర్స్లో మనం ప్లాన్ చేసుకుంటాం, అమ్మ నీకు ఇట్లా రిస్క్ ఉంది, సో నువ్వు డెలివరీకి ఇట్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కన్నా వెళ్లాల్సి ఉంటుంది, ఇక్కడ పిహెచ్సి లెవెల్లో కాదు అనేది చెప్తాము. ఇన్ కేస్ నార్మల్ కేసు అనుకోండి, బర్త్ ప్లానింగ్ మన నియరెస్ట్ పిహెచ్సి కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో కానీ మనం బర్త్ ప్లాన్ చేసుకుంటాం. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఏ మంత్లో తెలుస్తుంది మేడం? మోస్ట్ కామన్గా హై రిస్క్ అనేది దానికి చాలా కాజెస్ ఉంటాయి. మన దేశంలో చాలా కామన్ రీజన్ అనేది అయితే అనీమియా, రక్తహీనత అనేది 20% ఆఫ్ కేసెస్ హై రిస్క్ కేసెస్ అనీమియా వల్ల ఉంటాయి. అది మనం వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. మన దగ్గరికి వచ్చిన వెంటనే మనం బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు వెంటనే. అలా కాకుండా హెచ్ఐవి కానీ హెపటైటిస్ కానీ సిఫిలిస్ కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే కూడా హై రిస్క్, అది కూడా మనం వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి కాకుండా ఒక 20 వారాల తర్వాత తెలిసేవి ఏంటంటే జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ ఇంకా హైపర్ టెన్షన్ డిజార్డర్స్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ఉంటాయి అన్నమాట. రక్తపోటు మరియు ఇప్పుడు షుగర్ వ్యాధి అంటారు కదా, డయాబెటిస్, అది అవి మనకి ఆఫ్టర్ 20 వీక్స్ బయటపడుతుంటాయి మోస్ట్ కామన్గా. అప్పుడు కూడా మనం ప్రతిసారి ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లతో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాము. బీపీ, పల్స్, తన బ్రీతింగ్ రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం. దాంతోపాటు కార్డియోవాస్కులర్ ఎగ్జామినేషన్ అంటాము, రెస్పిరేటరీ సిస్టమ్. సో సిస్టమ్ వైజ్ ఎగ్జామినేషన్ చేసుకొని అందులో మనకి ఏదన్నా ఐడెంటిఫై చేస్తే వెంటనే మనం రిఫర్ చేసుకుంటాము. ఇంకొకటి మేడం, చాలామంది ప్రజల్లో ఉన్న ఒక అపోహ కావచ్చు, లేకపోతే వాళ్ళ భావన కావచ్చు, మనం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే కేవలం చూస్తారు తప్ప, లేదంటే కొన్ని మందులు ఇస్తారు తప్ప టెస్ట్లు ఏమీ చేయరు, ఆ టెస్ట్లు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది అన్న అపోహ చాలా మందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజం? మీరు నిజంగా అన్ని టెస్టులు చేస్తారా? అపోహ అయితే చాలా తప్పండి. ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వం పెట్టిన టీహబ్ లాంటి సర్వీసెస్ వల్ల ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి చేయాల్సిన పరీక్షలు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి. ఇన్ కేస్ పిహెచ్సిలో ఎక్కడైనా అవైలబుల్ లేకపోయినా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటున్నాయి. బేసిక్ ప్రొఫైల్ మనకు కావాల్సినవన్నీ ఉంటున్నాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు సిబిపి కానివ్వండి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, సిఫిలిస్ టెస్ట్, హెచ్ఐవి, హెపటైటిస్ బి, థైరాయిడ్ ప్రొఫైల్, ఇవన్నీ మనకు అవైలబుల్ ఉంటున్నాయి. ఈ టెస్ట్లతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి సప్లిమెంట్స్ కానీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈ విషయంలో మీరు గైడ్ చేస్తారా? తప్పకుండా. మాకు కొన్ని పిహెచ్సిస్లో ఒక్కొక్క రోజు అమ్మఒడి అనే ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి డెడికేట్ చేస్తాం ఒక రోజు. ఆ రోజు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపీ సపరేట్గా చూస్తాం. అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సూపర్వైజరీ స్టాఫ్ ఉంటారు, అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్స్, అందరికీ కౌన్సిలింగ్ ఇస్తాము. ఎక్సర్సైజెస్ గురించి చెప్తాము, యోగా ప్రాక్టీసెస్ గురించి చెప్తాము. ఇవన్నిటితో పాటు డైట్ గురించి కూడా చెప్తాము. మీరు ఏం తినాలి, ఎన్ని పూటలు తినాలి. నార్మల్గా మనం తినేదానికంటే ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం ఎక్కువ తినాలి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 3 పూటల ఫుల్ మీల్స్ తినాలి, 3 పూటల స్నాక్స్ తినాలి, టోటల్గా 6 టైమ్స్ అనమాట. అందులో ఏంటి 50% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ఫ్యాట్స్ ఉండాలి, కొవ్వు పదార్థాలు, 20% ప్రోటీన్స్ ఉండాలి. ఇట్లా ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. దీంతో పాటు ఖచ్చితంగా పాలు కానీ పెరుగు కానీ ఏదో ఒక డైరీ ప్రోడక్ట్ ఉండాలి, ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఉండాలి. ఆ 3 మీల్స్లో కూడా ఖచ్చితంగా ఒక ఫ్రూట్, పాలు, పెరుగు కానీ పన్నీర్ కానీ అట్లా ఒక డైరీ ఐటమ్ ఉండాలి. ఇది ఈ డైట్ న్యూట్రిషనల్ డైట్ కామన్గా. అది కాకుండా ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళకి ఇంకా స్పెసిఫిక్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటాము. ఇప్పుడు ఆకుకూరలు కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్, దానిమ్మ, బెల్లము, ఇలాంటివి ఐరన్ రిచ్ డైట్ కూడా మేము ఖచ్చితంగా అడ్వైస్ చేస్తాము తీసుకోవాలి అని. మేడం, మరి ప్రభుత్వం అందిస్తున్న వేరే ఇతర పథకాల ద్వారా ఈ గర్భిణీ మహిళలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు PMSMA అంటారు, ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఇందులో భాగంగా ప్రతి నెల 9వ తారీఖు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ, నార్మల్గా అమ్మఒడి అని చెప్పాను కదా, అందులో మిస్ అయిన కేసెస్ కానీ ఉంటే వాటిని ఆ రోజు ఖచ్చితంగా పిలిపించుకొని వాళ్ళకి అన్ని చెకప్స్ చేసి వాళ్ళ హై రిస్క్ ఉండడానికి రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఎట్లా ఫాలో అప్ చేస్తాం అనేది డిసైడ్ చేస్తాం ఆ రోజు. అండ్ ఇంకొకటి జననీ సురక్ష యోజన అని ఉంటుంది. అందులో భాగంగా కొంచెం ఇన్సెంటివ్స్ ఇస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్కి బేస్డ్ ఆన్ ఆడబిడ్డ మగబిడ్డ అనే దాన్ని బట్టి.
నెక్స్ట్ జనని శిశు సురక్ష కార్యక్రమం అని ఉంటుంది. అందులో భాగంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్రీ హాస్పిటల్ స్టే ఉంటుంది. హాస్పిటల్లో ఫుడ్ ఉంటుంది 3 పూటల, వాళ్ళు అడ్మిట్ అయిన నుంచి డిశ్చార్జ్ వరకు. దాంతోపాటు ఫ్రీ వెహికల్ 102 వెహికల్లో వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గర దింపేంత వరకు మన ప్రభుత్వం సర్వీస్ అనేది ఇస్తుంది. మేడం, అలాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీరు 9 మంత్స్కి సంబంధించి ఈ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చినా చివరి టైంలో తను పిహెచ్సికి దూరంగా ఉన్న డెలివరీ టైంలో పిహెచ్సిలో నార్మల్ డెలివరీకి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సిజేరియన్ అయితే ఏం చేస్తారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్ డెలివరీస్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ మనం సక్సెస్ఫుల్గా సేఫ్గా చేయొచ్చు. కానీ సిజేరియన్కి వచ్చేప్పటికంటే సిజేరియన్కి మనకి ట్రైన్డ్ గైనకాలజిస్ట్ కావాలి, అనస్థెటిస్ట్ ఉండాలి, అండ్ ఆపరేషన్ థియేటర్ సెటప్ అంతా ఉండాలి. ఆ రీజన్ వల్ల మేము ఎప్పుడైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే హై రిస్క్ ఆర్ నార్మల్ అని ట్యాగ్ చేసుకుంటాం కాబట్టి హై రిస్క్ కేసుని డెలివరీ కంటే ముందే వాళ్ళకి చెప్తాం మేము, మీది ఇక్కడ కాదమ్మా డెలివరీ, ఆ హాస్పిటల్లో అవుతుంది, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్న వెంటనే మీరు ఆశాకు కాంటాక్ట్ అవ్వండి, ఆశ మిమ్మల్ని అక్కడికి మొబిలైజ్ చేస్తుంది త్రూ 108. అక్కడ మొబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి సర్వీసెస్ అందుతున్నాయా లేదా అనే దానికి కూడా ఇప్పుడు మన డిస్టిక్లో మార్పు టీమ్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇన్ కేస్ ఏదైనా హై రిస్క్ కేసు అట్లా ఉంది, మేము ఇక్కడ నుంచి అక్కడ రిఫర్ చేస్తున్నాము అంటే మార్పు టీమ్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో మేము పెడతాము ఫలానా కేసు ఈ పేరు ఈ ఊరు నుంచి ఈ ప్రాబ్లంతో వస్తుంది, వచ్చేలోపు మీరు అక్కడ ఉన్న డాక్టర్స్ని అలర్ట్ చేయండి, అక్కడ రాగానే రిసీవ్ చేసుకొని మాకు మళ్ళీ అప్డేట్ చేయండి అని చెప్తాము. సో ఆ మార్పు టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసుకొని ఈ కేసు వచ్చింది మేడం ఇట్లా ఉంది అని అప్డేట్ చేస్తూ ఉంటారు మాకు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత అక్కడితో మీకు ఆ పేషెంట్కి సంబంధాలు తెగిపోతాయా? తర్వాత ఆ పిల్లల కేరింగ్ కూడా మీరు పిహెచ్సి వాళ్ళు చూస్తారా? అలా ఏముండదండి, ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంటుంది కేర్. ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ నేటల్ కేర్ కూడా మన పిహెచ్సిస్లో ఒక పార్ట్. డెలివరీ అయిన తర్వాత హోమ్ బేస్డ్ చెకప్స్ ఉంటాయి తల్లికి మరియు బిడ్డకి. అది ఏ డేట్స్లో ఉంటాయంటే 3, 7, 14, 21, 28, 42. అంటే డెలివరీ అయిన తర్వాత 42 రోజుల వరకు కూడా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు ఆ బిడ్డ వాళ్ళిద్దరికి ఆశా అండ్ ఏఎన్ఎం నుంచి హోమ్ విజిట్స్ అవుతాయి. వాళ్ళు హోమ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. బేబీ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటుందా లేదా, ఎన్నిసార్లు మోషన్స్కి వెళ్తుంది, ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్తుంది బేబీ, అదంతా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అది చూసుకుంటారు. అందులో ఏమన్నా అబ్నార్మల్గా అనిపిస్తే వెంటనే మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వాళ్ళు రిఫరల్ పెడతారు. మదర్ కూడా అంతే, మదర్ ఎట్లా ఉంది, హెల్దీ ఉందా, బ్లీడింగ్ తగ్గిందా, పొట్ట నొప్పి ఏమైనా ఉందా, మదర్కి ఏమైనా ఫీవర్ ఉందా, ఇట్లా కంప్లైంట్స్ ఉంటాయి కొన్ని. అవన్నీ చూసుకొని అంతా ఓకే అంటే వాళ్ళు నోట్ చేసుకొని ఒక సైన్ చేసుకుంటారు ఎంసిపి కార్డులో. అదే మనకి అవుట్ ఆఫ్ నార్మల్ ఉంది, ఇది రిఫర్ చేయాల్సి వస్తుంది కేసు అంటే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసి ఆ కేసుని ప్రైమరీ హెల్త్ సెంటర్కి రిఫర్ చేస్తారు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే డెలివరీ అయిన తర్వాత బిడ్డతో పాటు తల్లికి ఏమైనా వ్యాక్సిన్స్ ఇస్తారా? ప్రెగ్నెన్సీ టైంలో మన గవర్నమెంట్ అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి 2 డోసెస్ ఆఫ్ టీడీ వ్యాక్సిన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే టెటనస్ మరియు డిప్తెరియా నుండి మదర్కి చైల్డ్కి ఇద్దరికి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఈ వ్యాక్సిన్ వల్ల మెయిన్గా మదర్తో పాటు బిడ్డకి కూడా నియోనెటల్ టెటనస్ అనేది రాకుండా కాపాడుతుంది. నియోనెటల్ టెటనస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అనమాట. అది ఒకసారి వచ్చింది అంటే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసేలోపే మనకి శిశు మరణం సంభవించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆ టీడీ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కడైతే మనకి బర్త్ సెంటర్ ఉంటుందో అక్కడ బిడ్డకి 0 డోస్ వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు. అందులో పోలియో చుక్కలు ఉంటాయి, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంటుంది అండ్ బీసీజీ వ్యాక్సిన్. దాంతోపాటు విటమిన్ కే అని ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తారు బిడ్డకి. ఈ విటమిన్ కే అనేది అప్పుడు అత్యవసరమా మేడం? ఖచ్చితంగా అండి, ఎందుకంటే విటమిన్ కే అనేది మన గట్ ఫ్లోరా అంటారు. మన పేగులలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది విటమిన్ కేని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ పుట్టిన పిల్లలకి వెంటనే గట్ అనేది స్టెరైల్ ఉంటుంది, అందులో అసలు బ్యాక్టీరియా ఏం ఉండదు. బిడ్డ పెరిగే కొద్దీ పాలు తాగడం అలా చేయడం వల్ల గట్ ఫ్లోరా అనేది పెరుగుతుంది. సో పుట్టగానే మనం విటమిన్ కే ఎందుకు ఇవ్వాలి, సరే లేకపోయినా ఏం పర్లేదు కదా అని అనుకుంటాం. కానీ విటమిన్ కే అనేది బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట, బ్లీడింగ్ టెండెన్సీస్ రాకుండా చూసుకుంటుంది. సో పుట్టిన బిడ్డకి ఇన్ కేస్ ఏదైనా అయ్యి బ్లీడింగ్ స్టార్ట్ అవుతే ఇబ్బంది అవుతుంది. ఆ రీజన్ వల్ల విటమిన్ కే అనేది ఖచ్చితంగా మనం పుట్టిన వెంటనే ఇస్తాం. మేడం, పల్లెటూరులో ఉన్న వాళ్ళు పిహెచ్సికి రాలేని పరిస్థితి ఉంటుంది, అంటే వాళ్ళకు పెయిన్ స్టార్ట్ అవుతాయి, వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఆ సమయంలో మీరు ఎలా సహకరిస్తారు వాళ్ళకి? ఇప్పుడైతే
బికాస్ ఆఫ్ మన ప్రభుత్వం వల్ల మనం ఏం చేస్తాము, ఈడీడీ లిస్ట్ అని మనకి ముందే ఒకటి వస్తుంది ఆశాస్ ఏఎన్ఎంస్ నుంచి. అందులో భాగంగా ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ నెలలో మనకు డెలివరీకి ఉన్నారు, ఈ డేట్ రోజు ఎంతమంది ఉన్నారు అనేది మనకి 1 month ముందే మనం చూసుకొని వాళ్ళని ముందే మనం కాల్స్ చేసి పెట్టుకుంటాం. అమ్మ నీకు ఇట్లా ఉంది ఈ డెలివరీ డేట్, నువ్వు ఒక వారం రోజుల ముందే చెకప్కి రా అని చెప్పి చెప్తాము. వాళ్ళని ముందే పిలుచుకొని మా దగ్గర పెట్టుకొని బర్త్ వెయిటింగ్ రూమ్స్ అట్లా ఉంటాయి, అందులో పెట్టుకొని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నార్మల్ డెలివరీకి ఆ డేట్కి 2-3 రోజుల ముందు నుంచి అలా. ఇన్ కేస్ అలా లేదు, తనకి వెంటనే నొప్పులు వచ్చినాయి, తను ముందు రాలేదు అనుకుంటే మనకి అమ్మఒడి అని ఒక వెహికల్ ఉంటుంది, 102 వెహికల్. అది స్పెసిఫిక్గా ప్రెగ్నెంట్ ఉమెన్ని పికప్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి. సో ఇదర్ 108 కానీ 102 కానీ వెంటనే పంపించి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని సేఫ్గా మనం ఇన్స్టిట్యూషన్కి తీసుకొచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. మేడం, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అందించే ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తారా, ఏమైనా ఖర్చు ఉంటుందా? అలాగే వాళ్ళు హాస్పిటల్కి వచ్చే ముందు వాళ్ళ దగ్గరే ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మన ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా ఉచితమే అండి, దీనికి ₹1 కూడా ఖర్చు ఉండదు. అండ్ వాళ్ళ ఆసుపత్రికి వచ్చే ముందు బేసిక్ డీటెయిల్స్ లైక్ ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. జేఎస్వై కోసం అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతా పుస్తకం ఒకటి కాపీ ఉంచుకోవాల్సి ఉంటుంది. మేడం, ఈ మొత్తం ప్రాసెస్లో ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంల పాత్ర ఎంత ఉందంటారు? ఆశా అండ్ ఏఎన్ఎం పాత్రనే ఇందులో చాలా పెద్దగా ఉంటుంది చెప్పాలంటే. పేషెంట్ని ఐడెంటిఫై చేసి మా దాకా తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. మన ఇండియాలో జరిగే మాతృ మరణాలలో 3 రకాల డీలేస్ ఉన్నాయి. ఫస్ట్ డీలే ఏంటి, మన ప్రాబ్లం ఏంటి అని మనం ఐడెంటిఫై చేయడం. సెకండ్ థింగ్, అక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక హాస్పిటల్కి మనం రీచ్ అవ్వడం, అక్కడే చాలా వరకు డీలే అవుతుంది. థర్డ్ డీలే, మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనకు ట్రీట్మెంట్ అందడానికి డీలే ఉంటే అది థర్డ్ థింగ్. సో ఫస్ట్ డీలేని మనం ఆపి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి మనం హాస్పిటల్ దాకా వచ్చామంటేనే ఆల్మోస్ట్ 50% మనం ప్రమాదం జరగకుండా కాపాడొచ్చు తల్లికి బిడ్డకి. సో ఈ దీంట్లో ఆశా అండ్ ఏఎన్ఎం పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎల్ఎంపి రిజిస్టర్స్ మానిటర్ చేసుకొని ఐడెంటిఫై చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ని హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకురావడం చాలా పెద్ద విషయం. మన ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సర్వీసెస్ ఎంత బాగున్నాయి అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అని అంటారు. అది <70 మాతృ మరణాలు 1,00,000 సహజ జననాలు అవుతే అందులో ఓన్లీ 70 మాత్రమే ఉండాలి మాతృ మరణాలు అనే టార్గెట్ మనకి 2030 లోపు అచీవ్ అవ్వాలి అనేది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఉంది. కానీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాల రేషియో ఇప్పుడు ఆల్మోస్ట్ 43 ఉంది. అంటే ఆల్రెడీ మనం ఆ టార్గెట్ అనేది అచీవ్ చేసాం. ఇదంతా ఎలా జరిగింది అంటే గవర్నమెంట్ మనకి యాంటీనేటల్ సర్వీసెస్ అండ్ పోస్ట్ నేటల్ సర్వీసెస్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచి ఇవన్నీ మనకి ప్రోగ్రామ్స్ కానీ ఫ్రీ సర్వీసెస్ కానీ సప్లిమెంటేషన్, న్యూట్రిషన్ ఇదంతా ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాము. ఓవరాల్ ఆల్ ఇండియాలో అతి తక్కువ మాతృ మరణాలు ఉన్న రాష్ట్రాలలో కేరళ, మహారాష్ట్ర తర్వాత 3వ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. నిజంగా ఇది మనం గర్వించాల్సిన విషయం మేడం, ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవల విషయంలో. మేడం, మీరు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్గా మీ అనుభవం దృష్ట్యా చూసిన కొన్ని ఇన్సిడెంట్స్, అంటే ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డెలివరీ విషయంలో? చాలామంది ఏమనుకుంటారంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ డెలివరీస్ చేయడానికి ట్రైన్డ్ ఉంటారో లేదో, చేస్తారో లేదో, ఏమన్నా అయితే ఎట్లా, వాళ్ళు అలర్ట్గా ఉంటారో లేదో అనే డౌట్ అనేది అందరికీ ఉంటుంది. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన డిస్టిక్లో ఉన్న ఏఎన్ఎంస్ అందరికీ, మెడికల్ ఆఫీసర్స్ అందరికీ, స్టాఫ్ నర్స్ అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అంటాం మనం, ఐక్యరాజ్య సమితి అని, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనకి అర్మాన్ అని చెప్పి ప్లస్ యూనిసెఫ్, అర్మాన్ ప్లస్ యూనిసెఫ్ ఇద్దరు కలిసి ఏ ఆశాస్కి, ఏఎన్ఎంస్కి, మెడికల్ ఆఫీసర్స్కి, స్టాఫ్ నర్సెస్కి అందరికీ కూడా సహజ ప్రసవం చేయడం ఎలా, అందులో ఇబ్బందులు ఏం ఉంటాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి, ప్లస్ వాటికి మనం టైంగా రియాక్ట్ అయ్యి పేషెంట్ని టైమ్లీ రిఫరల్ ఎట్లా చేయాలి అనేవి ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్తో పాటు డాక్టర్స్కి కూడా దక్షత ట్రైనింగ్ అని, లక్ష్య ట్రైనింగ్ అని చాలా ఉంటాయి. వీటన్నిటిలో రిపీటెడ్గా స్టాఫ్ ట్రైన్ అయ్యి వాళ్ళు స్కిల్డ్ బర్త్ అటెండెంట్స్ లాగా ఉండడానికి ట్రైన్ అప్ అయిన వాళ్ళు ఉంటారు. సో మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్కి నమ్మకం పెట్టుకొని వెళ్ళండి, వీళ్ళందరూ చాలా ట్రైన్డ్ ఉన్నారు స్టాఫ్, మీకు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా మీ సహజ ప్రసవం చాలా సురక్షితంగా అవుతుంది. మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. మాకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవల గురించి తెలిసింది. విన్నారు కదా, అసలు ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి గర్భిణీ స్త్రీల కోసం, వారి మాతృత్వం కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది, ఎన్నో ఉచిత సేవలు అందిస్తుంది. వీటిని సరిగా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మనకు వీటి మీద అవగాహన ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా మీకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవల గురించి ఒక అవగాహన వచ్చిందని, అలాగే మీరు ప్రభుత్వ సేవలను బాగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాం.
డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్నటువంటి సేవల గురించి చాలా వివరంగా మాకు వివరించినందుకు మీకు మరొకసారి మా శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్కారం.